పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సాయి సాధన అనే చిట్ ఫండ్ యజమాని గ్రామస్తుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి రిమాండ్పై జైల్లో ఉన్నారు. ఈ విషయమై బాధితులు న్యాయం కోసం ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ అనితని కలవడానికి వెళ్తున్నారు. దీనిపై సిట్ విచారణ ఏర్పాటు చేయాలని బాధితులు కోరారు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, రిటైర్ అయిన వాళ్లు భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు ఈ విధంగా మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారు. నర్సరావుపేట గడిచిన 20 రోజులుగా సాయి సాధన చిట్ ఫండ్స్ పుల్లారావు గారి స్కామ్లో అందరూ కూడా ఎంతోమంది కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల చదువుల కోసం, అదేవిధంగా పెళ్లిళ్ళ కోసం డబ్బులన్నీ దాచిపెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా సాయి సాధన చిట్ ఫండ్స్ నుంచి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింటుంది. అందువలన వాళ్ళ ఈ బాధితులందరూ కూడా హోమ్ మినిస్టర్ కలవడానికి విజయవాడ వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కేసుని చిట్టికి అప్పచెప్పారు కాబట్టి దీంట్లో ఐజీ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా సహకారం అందజేస్తున్నారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి వారికి తగిన న్యాయం చేయమని కోరడానికి మేము అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మన ఎనర్జీ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చినప్పుడు కూడా వారిని కలవడం జరిగింది. వారు కూడా వీళ్ళందరూ కూడా అండగా ఉంటారని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వం పూర్తిగా ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరికీ అండగా ఉంటుంది. ఎవరైతే దీంట్లో ప్రజలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా పోలీస్ వ్యవస్థ బాధితులందరూ కూడా అండగా ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. నర్సరావుపేట గడిచిన 20 రోజులుగా సాయి సాధన చిట్ ఫండ్స్ పుల్లారావు గారి